హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాలకృష్ణపై రాజకీయ విమర్శలు చేస్తే తప్పేముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ సాక్షాత్తు అసెంబ్లీలో తాగి జగన్, చిరంజీవిని దూషిస్తే ఏం చేశారని నిలదీశారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే కేసులు నమోదు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును రీఓపెన్ చేసి సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం, నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్ లో చూసాం. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం. అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ మ్యాన్షన్ హౌస్ బాలయ్య ఊళ్ళోనే ఉన్నాడు. ఊళ్ళో ఉండి వాళ్ళకు కూడా మ్యాన్షన్ హౌస్ ఇచ్చినట్టు ఉన్నాడు. వెళ్ళి దాడి కేసు పెడతారు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసు పెడతారు, మమ్మల్ని లోపలేస్తారు. మా వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళుతుంటే ఊరేగింపుగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పోలీసుల పని ఏంటంటే మా మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం. మా ఫోన్ బ్లాక్ చేసేది, నా ఫోన్ తెలుసా మీకు, చేసిన ఆదేశం కూడా బ్లాక్ వచ్చాడు. అది పోలీసు వారి పరిస్థితి. ఎస్పీలు ఫోన్ ఎత్తారు, సీఏలు అడ్డం వచ్చి మీదకి వస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఎన్నాళ్ళు మీ పోలీసు వ్యవస్థ, మీ వ్యవహారం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ ప్రభుత్వం కలకాలం ఉంటుందా? మీతో మాట్లాడుతున్నాం కదా, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. బ్యారికేడ్లు అడ్డం పెడితే చెయ్యాలి అందరం కలిసి. నాకు బ్యారికేడ్లు అడ్డం పెడతాడు ఒక ఆయన వచ్చి. అదేమంటే మా లోకేష్ మా బంధువు అంటాడు. ఏం ఇచ్చింది నేను అర్థం కాల. అందరినీ బంధువులు పెట్టుకున్నట్టున్నారు. మొన్న అమ్మాయి చేసింది, ఏమన్నా బ్యారికేడ్లు అడ్డం పెట్టారా? అమ్మాయి